హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో పాలకూర పప్పు ఒరిజినల్ టేస్ట్ రావాలంటే, కమ్మగా టేస్టీగా ఉండాలంటే టిప్స్‌తో సహా మీరు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందండి. చాలా బావుంది. పాలకూర పప్పు అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం కదండీ! ఆ పప్పు మంచిగా ఒరిజినల్ టేస్ట్ రావాలి. మనం వేసేది ఏది కూడా డామినేట్ చేయకుండా పప్పు అనేది కమ్మగా రావాలంటే కనుక ఇలా ట్రై చేయండి. టిప్స్‌తో సహా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పప్పే కదా అందరం చేసేదే అనుకోకండి. ఇలా మంచి టేస్ట్ రావాలంటే, కమ్మగా రావాలంటే ఈ విధంగా చేయండి. నేను పప్పు వండేసానండి. పప్పు ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేశాను. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేశాను. కొంచెం చింతపండు కూడా వేసి ఒక 5, 6 విజిల్స్ రానిచ్చి ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టాను. అలా ఉడికించేసి మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పాలకూరని కట్ చేస్తున్నాను. నేను పాలకూరని మా కుండీలో పెంచిన పాలకూర అండి. చక్కగా ఒక 2 కుండీలు గనక మనం పాలకూర పెట్టుకుంటే ప్లేస్ ఉంటే కనుక పాలకూర 2 కుండీలు, ఒక 2 కుండీల్లో మెంతికూర అట్లా వేసుకున్నామంటే, తోటకూర అలా వేసుకున్నామంటే మనకు చక్కగా పప్పులోకి వచ్చేస్తుందండి. సరిపోతుంది చక్కగా. పాలకూరని కుండీలో పెరిగినాయి కాబట్టి లేతగా ఉంది. బాగా కాడలతో సహా వేసేస్తున్నాను. మనం కొన్నదైతే గనక కంపల్సరీ ఇప్పుడు వర్షాకాలంలో ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసి వాడుకోండి ఆకుకూరలు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కంపల్సరీ మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడగాలండి. ఇందాక నేను పప్పులో కూడా ఉల్లిపాయ వేసాను. అలాగే పాలకూర కట్ చేసేసి ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బాండీలో ఆయిల్ వేసేసుకుని దానిలోకి తాలింపు వేసుకోవాలండి. మీరు తప్పకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. పక్కనున్న మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే కనుక నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చండి. పప్పు వేసేసుకోవడమేనండి. దీనిలోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. చూడండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా చెఫర్ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. తర్వాత ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేసాను, వేసి వేయించుకోవాలి. అలాగే కొంచెం మెంతిపిండి కూడా వేసుకున్నానండి. నేను ఎప్పుడు మెంతులు, ఆవాలు లైట్గా వేయించుకుని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ పొడి కొంచెం వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. కూరలో వేసుకోవచ్చు, అన్నిట్లో వేసుకోవచ్చు అండి. పప్పులో కానీ అన్నిట్లో వేసుకుంటే కమ్మగా టేస్ట్ వస్తుంది. చూడండి, కొంచెం ఇంగు వేసుకోవాలి. వేసుకుని చక్కగా అన్నీ కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని వేయించుకోండి. తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా నేను మా కుండీలో పెంచానండి. ఆ చెట్టుదే కోసుకొచ్చి వేసాను. తర్వాత పాలకూరని కూడా వేసేసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న పాలకూరని వేసుకోండి. మనం కుండీలో పెంచుకుంది కాబట్టి 2 నిమిషాల్లోనే మగ్గిపోతుంది. ఎక్కువసేపు కూడా పట్టదండి. 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. మనం కొన్న పాలకూరలో అయితే ఎక్కువ వాటర్ వచ్చేస్తుందండి. నీరు నీరుగా ఉంటుంది. కానీ మన కుండీలో పెంచుకున్నది చక్కగా అంత వాటర్ రాదు. చాలా బాగుంటుంది. ఆకు ఎక్కువ ఉంటుందండి మనకి. హెల్తీగా ఉంటుంది. మంచిగా మనం వర్మి కంపోస్ట్ అలాంటివి 10 రోజులకు ఒకసారి కనుక వేసుకుంటే ఆకుకూర బాగా నిగనిగలాడుతూ పెరుగుతుందండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి. బాగా వేగిపోక్కర్లేదు. పాలకూర ఈ విధంగా మగ్గితే చాలు. కొంచెం గ్రీన్గా ఉన్నప్పుడే మనం పప్పుని వేసేసుకోవాలండి. పప్పుని వేసేసుకుంటే కమ్మగా ఉంటుంది. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కనుక ధనియాల పొడి కూడా వేసుకోండి. నేను ధనియాల పొడి అయితే వేయట్లేదు. ఒకసారి కలుపుకొని మనం మెత్తగా మెదుపుకున్న ఈ పప్పుని దానిలో వేసేసుకోవాలండి. మనం ఆల్రెడీ టమాటా వేసాము పప్పులో, అలాగే చింతపండు వేసాను, ఒక ఉల్లిపాయ కూడా వేసానండి. మొత్తం మెత్తగా మెదిపేసాను కదా, ఆ మెదిపేసిన పప్పుని దీనిలో వేసేసాను. వేసేసి టేస్ట్కి సరిపడా కారం వేసాను, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసానండి. తర్వాత చూసుకుని లాస్ట్లో ఒకసారి సరిపోకపోతే కనుక మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవడం అండి. కొంచెం సరిపడా ఒకసారి వేసామంటే ఉప్పు ఎక్కువ అవుతుంది. అందుకని చూసుకుని వేసుకుంటే మంచిది. ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గించుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసేసుకొని చక్కగా మూత పెట్టుకొని 5-10 నిమిషాల పాటు మగ్గించుకుంటే సిమ్లో పెట్టుకుని కమ్మటి పాలకూర పప్పు రెడీ అవుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకోవడమేనండి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండి పాలకూర పప్పు రైస్లోకి, రోటీస్లోకి అద్రిపోయే కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా అంటే అలా కాకుండా ఉప్పు కారాలు కానీ, టమాటా కానీ ఏమీ డామినేట్ చేయకుండా కమ్మటి ఒరిజినల్ టేస్ట్తో ఉండే పాలకూర పప్పు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.